ప్రస్తుతం మనం కందిగోపల మురళి ఇంటి వద్ద ఉన్నాం. బయట ఎలా ఉందో చూసాం, మనం ఉదయం చూసాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి పరిస్థితి ఎలా ఉంది, లోపల కందిగోపల మురళి భార్య ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి ప్రయత్నిద్దాం. లోపల ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, పూల కుండీలన్నీ కూడా చిందరబందరగా పడి ఉన్నాయి. లోపలంతా కూడా ఇల్లంతా కూడా ఒక మట్టి దిబ్బ చేసి చూస్తున్నాం. కట్టలు రాళ్ళతో కూడా ఇల్లంతా కూడా ఉంది. ఒకసారి మనతో మాట్లాడింది కందిగోపల మురళి భార్య ఉన్నారు. మాట్లాడే ప్రయత్నిస్తాం. ఏం జరిగింది రామే, నేను ఉన్నప్పుడు ఎలా భయపడ్డారా, ఏం జరిగిందో కనుగొనే ప్రయత్నిద్దాం. అమ్మా, నేను మీరు దాంట్లో ఇంట్లో ఉన్నారమ్మా? మీరు ఇంట్లోనే ఉన్నాము. అసలు బయట మా ఆయన ఈయన ముగ్గురు, మేము రియాజ్ ముగ్గురం కూర్చొని ఉన్నాము ఇంట్లో. ఎంత అన్యాయం అంటే డోర్ మేము లాక్ కూడా చేసుకోవాలి. వచ్చినారు, సడన్గా వచ్చి రాళ్ళు వేసుకుంటూ వచ్చినారు. అప్పుడు డోర్ రియాజ్ అబ్బాయి పోయి లాక్ చేస్తే డోర్లు కూడా పైలుకొని వచ్చినారు. మేము వచ్చేసి రాళ్ళు చుట్టుకున్నారు, ఇంటి చుట్టుకొని మొత్తం రాళ్ళు వేస్తుంటే మేము బెడ్రూమ్లో దాక్కున్నాం. బెడ్రూమ్లో కూడా లాస్ట్కి మేము ఏం కిరిగిటీలు మొత్తం పైలు కొట్టి ఎట్లా అంటే అట్లా వేస్తారు. ఇంత అన్యాయం ఏంటంటే అసలు ఆ డోర్ ఒకటే మాకు అసలుకి ఆ డోర్ లేకపోతే మమ్మల్ని కూడా చంపేవాళ్ళు అయినా. ఇంత అన్యాయం చేస్తే ఎట్లా వాళ్ళు అసలు ఆ డోర్ అది సేఫ్టీ, ఆ డోర్ ఒకటి రాకపోవడంలో వాళ్ళు వెళ్ళిపోయినారు. లేదంటే ఇంకా అసలు నేను చెప్పినాను, గన్ను కూడా ఉంది, గన్నుతో కాల్చు అంటే కూడా ఆయన వద్దు, చుట్టుపక్కల ఇండ్లు ఉన్నాయి, ఎవరెవరు కాలుస్తా అని కూడా ఈయన వద్దన్నాడు. నేను సరేలే, నాకన్నా ఇవ్వు, నేనైనా కాలుస్తా, ఇంకా మేము సేఫ్టీ చూసుకోలే కదా. ఇంత మా డోర్ కొట్టినారు. ఆ డోర్ కొట్టినప్పుడు పోలీసు ఆర్ను ఇని వెళ్ళిపోయినారు వాళ్ళంతా. మీరు లోపల ఉన్నప్పుడు మీరు భయపడ్డారా? ఎటువంటి పరిస్థితి మీకు దాడి చేసినప్పుడు? అసలుకి మేము లేము, బతుకుతామా అనేది లేదండి. మేము చచ్చిపోయినామా అనుకున్నాం అక్కడ. అసలు అట్లా నిలబడుకున్నాం. మా ఆయన ముందే బెరాటిక్ చేసుకున్నాడు ఆపరేషన్. అక్కడ ఆయన పేషెంట్ మీద అక్కడ కూర్చోండి, నువ్వు బెడ్రూమ్లో కూర్చో, మేము ఉండామని రియాజ్, నేను అబ్బాయి ఇద్దరం అక్కడ డోర్ దగ్గర అనుకున్నాం. అసలు మేము చనిపోతామని డిసైడ్ లేము మనుషులం అనుకున్నాం. సర్లేనా, ఆ డోర్ ఒక్కటి, ఆ డోర్ వచ్చింటే లేమండి, ఆ డోర్ రాలేదు. వాళ్ళు ఏమంటారు, మీ ఆయన రెచ్చగొట్టాడు, గంతో బాగాని బెదిరించాడు చేసేమంటున్నారమ్మ వాళ్ళు. మా ఆయన ఎక్కడ రెచ్చగొట్టారండి? మా ఆయన మేము ఇంట్లో దాక్కున్నాం, ఇంటి మీద వచ్చి పన్నారు. మేము ఎక్కడ అసలు కాదు, అది కూడా కాదు, ఇదంతా జరిగిన మా ఆయన అట్లా రెచ్చగొట్టేవాడంటే కాల్చిండు కదా. నేను కాల్చమని భార్యనే చెప్తాన్నప్పుడు మా ఆయన వద్దన్నాడు. ఎందుకంటే ఇండ్లు ఉన్నాయి చుట్టుపక్కల, వద్దు, ఎవరు మనం ప్రజలు కలుగుతాయి ఎట్లా అని కాల్చలేదు. అట్లా రెచ్చగొట్టిండి అంటే మేము కాల్చేవాళ్ళం కదా వాళ్ళందరినీ. మా దగ్గర 2 గన్నులు ఉన్నాయి కదా, వద్దని మేము డిసైడ్ అయ్యాము. ఎంత అన్యాయం అండి, ఎందుకు రెచ్చగొట్టేది మా మీద మళ్ళీ తిరిగి రేసులా. మా సేఫ్టీ కోసమే బయటకు వచ్చి మేము ఇంకా ఉండారేమో అని మేము బయటకు వచ్చి తీసుకొని వచ్చినాడు. మళ్ళీ మా మీదనే ఇంత అన్యాయం, ఇది ఎక్కడ న్యాయం అండి అసలుకి? మా మీద కేసులు బండరాలతో వచ్చారా మేడం? బండరాలు కట్టెలతో తీసుకొని వచ్చారా కొట్టేందుకు? కట్టెలు, బండరాలు, కొడవన్లు కూడా తీసుకొని వచ్చినారు. అంటే మమ్మల్ని చంపాలనే కదా వచ్చినది. ఇదేందండి రాజకీయం? ఆడవాళ్ళ మీద, ఇండ్ల మీద పడేది. మీకు చేతనైతే బయట చూసుకోండి ఏదన్నా. ఆడవాళ్ళు ఏం చేస్తారు? ప్రతిదీ ఇంతకుముందు 2029లో అట్లా కాల్చినాడు. మళ్ళీ ఇప్పుడు 2009లో ఇది ఓన్ హౌస్. ఇంతకుముందు ఫస్ట్ 2009లో, మళ్ళీ ఇప్పుడు మేమేమి ఉండాలా లేదా, ఇళ్ళల్లో కాపురాలు చేయాలా వద్దా? అసలు ఇట్లా ఇండ్ల మీద పిల్లలు ఉంటే పరిస్థితి ఏంది? మీరు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారు మేడం? పోలీసులు కంప్లైంట్ ఇచ్చి 3 గంటల 6:30కు ఇది జరిగితే 10:30 వరకు మా ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చినారు. అక్కడ కూడా కంప్లైంట్ తీసుకోలేదు. నేను పోయి అప్పుడు అడిగితే అప్పుడు తీసుకుంటున్నారు. ఇదేంటండి న్యాయం? మేము నష్టపోయి మేము బాధపడుతుంటే మళ్ళీ మా కంప్లైంట్ కూడా తీసుకోరంటే అప్పుడు తీసుకుంటున్నారు. పోలీసులు ముందే మేము ఎస్పీ గారికి ఫోన్ చేసినాము. మా ఆయన చేసినాడు, అప్పుడే స్పందించింది. ఇంత జరగబోండి, ఎవరు స్పందించలేదు ఆ టయానికి. వాళ్ళు వచ్చే టయానికి అంతా జరిగిపోయిన తర్వాత వాళ్ళు వచ్చినారు. అంటే మొత్తం ఈ గొడవ అంతా మీ ఇంటి మీదకి ఎందుకు వచ్చారు మేడం? మీరంతా కూడా కేద్రెడ్డి వర్సెస్ జేసీ జరుగుతూ ఉంది, మీ ఇంటికి ఎందుకు వచ్చారు అంతా వీళ్ళు? మేము పెద్దారెడ్డి అన్న దగ్గర ఎక్కువ ఉంటాడండి. మెయిన్ పెద్దారెడ్డి అన్న ముఖ్యంగా ఉంటాడు, ముఖ్య అనుచరుడుగా ఉంటాడు. ఎక్కడ పిలిచినాను ఆయన పెద్దారెడ్డి అన్న వచ్చి ఫోన్ చేసినాడు, రామ్మూర్లి వచ్చినానని. అక్కడికి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలందరిని చూసి ఎన్నికి వచ్చినాడు. ఎన్నికి వస్తాను 10 నిమిషాలకే అటాక్ ఇంట్లోకి వస్తాను. అసలు మాకు ఇట్లా జరుగుతుందని కూడా ఊహించాలి. అసలు నాకు దైవ సాక్షి తెలియదు, ఇట్లా జరుగుతుందని కూడా తెలియదు నాకు. అసలు ఇంట్లోకి వచ్చి రాళ్ళు వేసిందో కూడా తెలియదు, ఎందుకు పడుతున్నారో కూడా తెలియదు. నాటికి ఎక్కడైనా ఏం జరుగుతుందో కూడా తెలియదు. డోర్ వేసినాడు అబ్బాయి, డోర్ వేస్తేనే నేను అంతా ఇంకా చుట్టుకున్నారు, ఇంటి చుట్టుకొని ఎక్కడ చూడు కిరీటీలు అన్నీ ఎట్లా చూస్తే అసలు మొత్తం ఇంకా శబ్దమే అవుతుంది కానీ చెవులలో. అసలుకి ఏం అసలుకి ఎంత అసలు భయపడినామండి. అసలు లోపల కూర్చొని అసలుకి ఏడ్చుకున్నాము. లాస్ట్ ఆ డోర్ ఒకటి కాపాడేది మమ్మల్ని. ఆ డోర్ లేకపోతే మమ్మల్ని ముగ్గురిని చంపేవాళ్ళే. మా ఆయన అన్నిటికీ మొదటికి ఉంటాడే, కక్ష పెట్టుకొని అప్పుడు చేసినాడు ఇప్పుడు చేసినాడు. ఇది మాకు టైం వస్తుంది, మాకు రాదా? మేము చేయాలనుకుంటే వాని మీద ఇంటి మీద పడి వాని మీద చేసింది కదా.
మేము వద్దు అని మా జగన్ సార్ వద్దంటున్నాడు, మా పెద్దారెడ్డి అన్న వద్దంటున్నాడు అని మేము ఊరుకున్నాము. ఇలాంటి పెద్దారెడ్డి అన్న కూడా పోయినాడు, పోయి వచ్చినాడు. అట్లా చేయాలనుకుంటే మేము చేసిందాం. ఇదేంటండి, ఇది చేతగాని తనం, ఇది రాజకీయం, ఇది చేతగాక ఇళ్ళ మీద వచ్చి పడుతుండేది. ఏంది ఇది చేతగాని రాజకీయం చేస్తున్నాడు, వానికి రాదా? ఇంత ముసలోడు అవుతున్నాడు, వాడు రాడా? ఇంత అరాచకమైనా? మాకు ఆ టైం వస్తుందంటే టైం కోసం మేము కూడా వెయిట్ చూస్తాం. చూస్తున్నాం ఇల్లంతా కూడా చిందర బందరగా పడి ఉంది. అక్కడ టీవీలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం అయిపోయింది. ఇల్లంతా కూడా ఇంట్లోకి దూరి మరి ఏదైతే డోర్ లేకుంటే మమ్మల్ని చంపేసే వాళ్ళంటూ కూడా ఆమె మురళి భార్య కూడా ఆరోపిస్తున్నారు. చూస్తున్నాం టీవీలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా పడేసి చిందర బందరగా ఇప్పటికీ ఇల్లంతా అలాగే ఉంది. ఇదంతా కూడా ఇక్కడ టీవీ ఉండేది, ఇక్కడ కిటికీలు అయితే సోఫాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా బయటకు విసిరేసిన పరిస్థితి నెలకొంది. ఇల్లు మొత్తం అంతా కూడా చూస్తే మొత్తం బెంచెస్ కూడా ఏవి కూడా ఇంట్లో ఇది ఒక ఇల్లు అన్న ఆనవాళ్ళు కూడా లేకుండా పూర్తి స్థాయిలో కూడా అంతా కూడా ధ్వంసమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంతా కూడా డైనింగ్ టేబుల్ మాదిరి ఉంది. ఇక్కడంతా కూడా ఏ ఒక్కటి కూడా అన్నీ కూడా చూస్తున్నాం మనం. ఇది ఇల్లు మాదిరి అనేది లేకుండా అన్ని ఫ్రిడ్జ్లు, టీవీలు, కిచెన్లు కూడా వెళ్ళి దూరి మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా మురళి భార్య ఆరోపిస్తున్నారు. ఇదంతా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక ఇల్లు మాదిరి ఆనవాళ్ళు లేకుండా ప్రతి ఒక్క చిందర బందర వస్తువులను పడేసి వెళ్ళిపోయారంటే భయపెట్టే ఉద్దేశం ఉంది అంటూ కూడా బండాలు తీసుకొని వచ్చారు, మమ్మల్ని కొట్టేందుకు అంటూ కూడా ఆరోపిస్తున్నారు. చూస్తున్నాం ఈ రాళ్ళు, పెంకులు అన్నీ కూడా ఇంటి చుట్టూ మొత్తం అంతా చిందర బందరగా పడి ఉన్నాయి. వీళ్ళంతా ఇంట్లో ఇప్పటికీ భయంతో ఏడుస్తూ ఉన్న పరిస్థితి నెలకొంది. మనం ఓదార్చేందుకు చుట్టుపక్కల బంధువులంతా కూడా వచ్చి ఉన్న పరిస్థితి ఉంది. చూస్తున్నాం మనం ఈ ఇల్లంతా కూడా ప్రస్తుతం మురళి కూడా అందుబాటులో లేని తెలుసు మనకు. మురళి భయంతో ఎలా ఉన్నాడని కూడా మేడం, మురళి ఉన్నాడా మేడం, బాగున్నాడా, మీకేం తెలుసు సమాచారం ఉందా ఎలా ఉన్నాడు అనేది? ఉందండి, పోలీసులు ఉండలేదండి మమ్మల్ని అసలు. ఇప్పుడు మేము నష్టపోయి ఇళ్లలో ఉండాలి కానీ మా ఆయన్నే ఉన్నీకుండా చేసినాడు. ఉన్నీకుండా సేఫ్గా ఉన్నాడు. ఇబ్బంది అంటే మాకు ఇబ్బందే కదండి. అంటే మళ్ళీ టౌన్కి వస్తే ఏం చేస్తారు, ఎప్పుడు వచ్చి పడతారో కూడా తెలియదు. ఇప్పుడు ఇంటి మీదకి వచ్చిన వాళ్ళు రేపొద్దున ఎక్కడున్నా వదిలిపెడతారా? మా సేఫ్టీ మాకు కావాలి కదా, మళ్ళీ మాకు న్యాయం చేయాలి కదండి. ఇంకా ఇట్లా ఇండ్ల మీదకి వచ్చినప్పుడు రేపొద్దున మా ఆయన తిరుగుతుంటాడు, మా ఆయనకు సేఫ్టీ కావాలి కదా. మా ఆయన జోలికి పోరని గ్యారెంటీ ఏముంది? ఇప్పుడు రెండో తూరి ఇది అటాక్. బంధువులుగా మీరేం చెప్తారు మేడం? మీరు అంతా కూడా ఇల్లు చూస్తూ ఉన్నారు, ఇంటి దాడి జరిగింది, ఏం చెప్తారు మేడం మీరు? పట్టపగలు ఇలా చేయడం చాలా దారుణం, అసలు చాలా దారుణం అండి అసలు. ఎందుకంటే ఇంట్లో ఉన్నారు, మరి అదొక్క అంటే పోలీసు వాళ్ళ సైరన్ మోగింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు, లేకుంటే అటాక్ చేసి వీళ్ళని చంపేసేవాళ్ళే. మరి అంటే పగలే ఇలా చేస్తే ఇళ్ళ మీద పడడం అది కరెక్టేనా? ఇవేం పాలిటిక్స్ అండి, వరస్ట్ పాలిటిక్స్ అసలు. ఏదైనా ఉంటే బయట చేసుకోండి, ఏదైనా మీరుంటే బయట సాధించుకోండి, సంపాదించుకోండి, కొట్టుకోండి, బయట చూసుకోండి. కానీ ఇంటి మీదకి వచ్చి పిల్లలు ఉంటారు, వాళ్ళేం కావాలి? వీళ్ళు డిసైడ్ అయ్యారండి, ముగ్గురు చచ్చిపోయాము ఈరోజు ఇంకా లేమనుకున్నారు. వీళ్ళు భయపడ్డారు. పనిచేసే అబ్బాయి కానీ ఇప్పుడు కానీ వణుకుతున్నాడు అసలు. మీరు బయట తేల్చుకోండి ఉంటే, కానీ ఇళ్ళ మీద పడడం ఎంతవరకు కరెక్ట్? రేపు వీళ్ళ ప్రభుత్వం వస్తుంది, మరి వీళ్ళు చేయాలంటే చేస్తారు కదా. మరి పోనీ 5 years జరిగిన కాలంలో వీళ్ళెవరు ఇట్లా చేయలేదు కదా. తాడిపత్రిలో ఎవరిదైనా ఇల్లు కాల్చారా, ఏమైనా చేశారా? మరి ఎందుకు ఇలా చేయడం అసలు? అంటే ఎవరు ఉండకూడదా ఇక్కడ? ఇంకా ఉంటే ఆ పార్టీనే ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదా? చాలా దారుణం అసలు. ఇది చెప్పుకోవడానికి అరాచకం అండి, పెద్ద అరాచకం అది. భయభ్రాంతితో గురవుతూ ఉన్నారు. ఇక్కడ కూడా మాకు బతికే హక్కు లేదా అంటూ కూడా పరిస్థితులకు ఉంది. ఇండ్లంతా చూస్తే మాత్రం ఒక ఇల్లు ఒక ఆనవాళ్ళు లేకుండా మొత్తం ఇంట్లో ఏవైతే సామాన్లు అన్నీ ఉన్నాయి అన్నీ కూడా పీకి చిందరబందరగా పడేసి అంత భయభ్రాంతి గురి చేసి మమ్మల్ని భయభ్రాంతి గురి చేసి మమ్మల్ని లేకుండా చేయని ఉద్దేశంతో ఉన్నారంటూ కూడా, పోలీసు సమయానికి రాకుంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఇబ్బంది జరిగి ఉండేది, మాకు ఈ తలుపు కాపాడిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇదంతా కూడా ఇల్లంతా చూస్తే మొత్తం అంతా కూడా ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా గాజు పెంకులు చూస్తూ ఉన్నాం మనం. గాజు పెంకులు కూడా, సీసీ కెమెరాలు కూడా ఎక్కడికక్కడ లేకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా అన్నీ పడేసి పీకేసి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గాజు పెంకులు, ఇల్లు అద్దాలు కానీ, టీవీలు కానీ, సోఫాలు కానీ, ఇంట్లో సామాగ్రి అంతా కూడా పూర్తి స్థాయి చిందరబందరగా పడేసి ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పటికైతే మురళి కూడా సేఫ్గా ఉన్నట్టు తెలుస్తుంది. మురళి సేఫ్గా ఉండటంతో మేమంతా బాగున్నాం. ఇప్పుడు భవిష్యత్తులో మాకు ఖచ్చితంగా ఏం జరుగుతుందో గ్యారంటీ లేదు కాబట్టి మాకు రక్షణ కల్పించాలంటూ కూడా పోలీసులు వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులంతా కూడా. ఇది ప్రశ్న కదిగోపులో మురళి ఇంటి వద్ద ఉన్న పరిస్థితి. బంధువులంతా కూడా ఇదే కోరుతున్నారు, రక్షణ కల్పించాలంటూ కోరుతున్న పరిస్థితి నెలకొంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ తాడిపత్రి నుంచి.